తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు పట్టుదలతో చదివి క్రమశిక్షణతో ఎదగాలని 108 అంబులెన్స్ రూపకర్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పూర్వ ఆచార్యులు డాక్టర్ వారణాసి సుధాకర్ అన్నారు. శనివారం భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థి కార్తికేయ రూపొందించిన చంద్రయాన్ తిలకించారు. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కూనప్రాసు రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు తనతో కలిసి ఎస్సీహెచ్బీఆర్ హైస్కూల్లో 65 సంవత్సరాల క్రితం చదువుకున్నారని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రిన్సిపల్ సత్యమూర్తి, ప్రధాన ఉపాధ్యాయురాలు చదలవాడ నిర్మలా కుమారి మాట్లాడుతూ మహోన్నత వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అంటే మీరు కొంతకాలానికి ఇక్కడ కుర్చీలో కూర్చుని ఇంకా చాలామంది పిల్లలకి ఉత్తేజపరచడానికి మీరు ఇలాంటి స్పీచెస్ ఇస్తారు. కొంతమంది మీరు డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, కొంతమంది కంప్యూటర్ స్పెషలిస్ట్ అవుతారు, సైంటిస్టులు అవుతారు, కొంతమంది ఆస్ట్రోనాట్స్ అయ్యి అలా చంద్రయాన్కి వెళ్ళొస్తారు. ప్రపంచం మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవాళ పూజలో ఒక ప్రేయర్ టైంకి నేను వచ్చాను కాబట్టి ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎంతో డిసిప్లిన్తో పనిచేయాలి. కానీ దానికి తోడు కొంచెం సహాయం కూడా. ఏ రిలీజియన్ అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా పర్వాలేదు, భగవంతుడు మనకి సపోర్ట్ చేయడానికి మనం ప్రార్థిస్తే మనోధైర్యంతో ఎక్కువ పైకి వస్తాం. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం గురించే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ దేవుని మనసులో కలుసుకొని చక్కగా చదువుకొని పైకి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు ఎలా క్లాస్మేట్సో, మీ క్లాస్లో ఎలా క్లాస్మేట్స్ ఉంటారో అలాగే నా క్లాస్మేట్స్ ఇది అందరూ, మొత్తం అందరూ కూడా నా క్లాస్మేట్స్. 60 ఏళ్ల క్రితం మేము చదువుకున్నాం ఈ స్కూల్లో. ఇంకో స్కూల్లో కాదు, ఈ స్కూల్లోనే మన ఎస్ఎస్బిఆర్ఎం స్కూల్లో 60 ఏళ్ల క్రితం చదువుకున్నాం. 60 ఏళ్ల క్రితం చదువుకున్నాం. అంటే మీరు కూడా స్నేహితులుగా ఇలా ఉండాలి. రెండోది, దీనికి ఇప్పుడు గొప్ప వాళ్ళు అవ్వాలి. అంచేతనే నేను ఆయన్ని మరొకసారి రిక్వెస్ట్ చేసి ఇక్కడ రమ్మని చెప్పాను. ఆయన మన 108 ఉంది కదా, 108 ఆయన తయారు చేశారు. అటువంటి ఇప్పుడు ఇందులో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఇంజనీర్స్ ఉన్నారు. మీరు కూడా ఇలా పెద్ద వాళ్ళు అవ్వాలి. ఆయన స్పీచ్ వింటే మనకి మంచిదనే దృష్టిలో అందరికీ నా నమస్కారములు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సార్స్ వారణాసి గారు, సుధాకర్ వారణాసి గారిని ఇక్కడ పిలవటానికి. ఆయన 108 ఫౌండర్, బెంగళూరులో ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫార్మర్ ప్రొఫెసర్. అంతేకాకుండా ద మెయిన్ థీమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 15 మంది వాళ్ళందరూ మా జాయింట్ సెక్రటరీ గారు, మరి కరస్పాండెంట్ జాయింట్ సెక్రటరీ గారు కూనప్రాజు రామకృష్ణంరాజు గారి యొక్క ఫ్రెండ్స్. 65 ఇయర్స్ బ్యాక్ వాళ్ళందరూ కలిసి ఇదే ఇన్స్టిట్యూషన్లో, ఇదే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు. అలా చదువుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ స్నేహాన్ని కాపాడుకుంటున్నారు. చూడండి, స్నేహం యొక్క విలువ, వాళ్ళ బంధుత్వ, వాళ్ళ స్నేహ విలువల్ని కాపాడుకుంటున్నారు. అదే విధముగా వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి అందరికీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఈ సమావేశానికి మన జాయింట్ సెక్రటరీ గారు అందరినీ ఇన్వైట్ చేశారు. అలాగే మెయిన్గా సుధాకర్ వారణాసి గారు, అంత మహోన్నత గొప్ప వ్యక్తి మన మధ్యకి, మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి మన పిల్లలకి, మన టీచర్స్కి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. E-governance and ICT enablement and urban development. A distinguished academic, he holds a doctorate in physics from prestigious Indian Institute of Science at IIT Kharagpur. Dr. Sudhakar transitioned from academics to the corporate world during India's IT computer services as a senior leader and later became the CEO of Co-option Technologies Limited.
అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, దీనిలో భాగంగానే అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారి సౌజన్యంతో సాకారాత్మ ఫౌండేషన్, సంకల్ప సమాధి, యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ, సిద్ధ ఆశ్రమం వారిచే ఈ నెల 25 నుండి ఉచిత ధ్యాన, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని డాక్టర్ నాన్నా ప్రేమ్ నిరంతర్ గురూజీ తెలిపారు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 21 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 24 సాయంత్రం 6 గంటలకు పరిచయ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 25 నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని అన్నారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం సెక్రటరీ చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ సంపూర్ణ ఆనందం, ధ్యానము, యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ఆహారపు అలవాట్లు, జీవిత తత్వజ్ఞానము, ధ్యాన, యోగా శిక్షణ అందరూ నేర్చుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ ఉచిత ధ్యాన యోగ శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముదునూరు సూర్యనారాయణరాజు, తటవర్తి నారాయణమూర్తి, ఎస్ఎస్వై మొదటి బ్యాచ్ సభ్యులు కోరిక మేరకు డాక్టర్ నాన్నా సెకండ్ బ్యాచ్ మొదలు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కె దామోదర్రావు, రామకృష్ణంరాజు, ఎంఎస్ఎన్ రాజు, జి పద్మ, పి పద్మావతి, ఎస్కే బాబా, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. జై గురుదేవ్. సకారాత్మ ఫౌండేషన్, సంకల్ప సమాధి యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ నుండి ఈ 2 రాష్ట్రాలు కూడా ఈ యోగా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామండి. గత 30 సంవత్సరాలుగా ఈ ఉభయ రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి మనం ఈ యోగ శిక్షణని మనం చేస్తున్నాం. అందులో భాగంగా మనం లాస్ట్ మంత్ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించామండి. అందులో ఏదైతే శిక్షణ పొందిన వారి యొక్క లాస్ట్ బ్యాచ్ వాళ్ళు శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క సలహాతో ఇంకో బ్యాచ్ నిర్వర్తించమని చెప్పారు. కాబట్టి వారి కోరికని మనం మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారి సౌజన్యంతో మనం ఇక్కడ 2వ క్లాస్ కూడా నిర్వర్తిస్తున్నామండి. కాబట్టిగా మీరందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, భీమవరం మరియు సకారాత్మ ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగా వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24/11/2024 ఆదివారం సాయంత్రం 6:03 పరిచయ కార్యక్రమంతో ప్రారంభించి సోమవారం ఉదయం 5 గంటల నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ క్లాసులో 3 వారాల పాటు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతాయి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులై ఇందులో పాల్గొనాలని శిక్షణ కార్యక్రమం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరం కూడా మేము ఈ సకారాత్మక ఫౌండేషన్ వారు నిర్వహించిన డాక్టర్ నాన్నగారి ఆధ్వర్యంలో ఫస్ట్ బ్యాచ్ భీమవరంలో లాస్ట్ మంత్ జరిగిందండి. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా ఒక 70 మంది వరకు శిక్షణ పొందాం. దాంట్లో ఒక 31 మంది ఏఎంసీ చేసామండి, అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సు. అది అంతా చేసిన తర్వాత కంప్లీట్గా మా జీవన విధానమే మారిందండి. అది మేము ఆరోగ్యపరంగానే కాకుండా అన్ని విధాలుగా కూడా చాలా బాగుందాం బట్టి మేము మళ్ళీ నాన్నగారిని మా భీమవరం ప్రజలకి, మాకే కాకుండా మా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళకి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నాన్నగారు మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రతి ఒక్కరూ వచ్చి అసలు ఏం నేర్చుకుందాం, ఏం తెలుసుకుందాం అని వచ్చి ఈ క్లాసులకు వచ్చి తెలిస్తేనే మీకు యోగా అంటే ఏంటో తెలుస్తుందండి. ఈ యోగా మనకి శారీరకంగా భోగాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యం కోసం కావచ్చు, మానసికంగా స్థిరత్వం కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు. మనం చైతన్యవంతంగా దేన్నైనా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే కష్టమైన, సుఖమైన ఏదైనా సరే సిద్ధంగా ఉంటామండి ఈ క్లాసుల వల్ల. అంతటి స్థిరత్వం మనలో వస్తుందండి.
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి మాలాధార భక్తులు శనివారం ఉదయం అమ్మవారికి భక్తి శ్రద్దలతో పండ్లు, స్వీట్లు, కాయగూరలు, పసుపు, కుంకుమ, గాజులు, వివిధ ఫలాలతో సారి సమర్పించుకున్నారు. దీనిలో భాగంగా భీమవరం ముచ్చువారి తోటలో మద్దుల రాము ఆధ్వర్యంలో నివాస ప్రాంగణం నుండి మేళ తాళాలతో, బాణాసంచా కాల్పులతో, భక్తుల కోలాహలంతో అమ్మవారి సారె పట్టుకుని పురవీధుల మధ్య శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మద్దుల రాము మాట్లాడుతూ భీమవరం శ్రీ మావుళ్లమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అన్నారు. అమ్మకు కార్తీక మాసంలో సారి సమర్పించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం ప్రజలంతా ఆయురారోగ్యాలతో కాపాడు తల్లి అంటూ ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ మావుళ్లమ్మ పూరిగుడి వద్ద భక్తులు సమర్పించిన సారెను ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జై మావుళ్లమ్మ తల్లి అంటూ భారీ శోభాయాత్రను నిర్వహించి శ్రీ మావుళ్లమ్మ తల్లికి సారెను సమర్పించారు. శ్రీ అమ్మవారికి హారతులందించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మావుళ్లమ్మవారి మండల దీక్ష సందర్భంగా మన భీమవరం గ్రామ దేవత స్వరూపుని అమ్మలగన్నమ్మ తల్లి జగన్మాత మావుళ్లమ్మ తల్లి వారికి మరి సారి కార్యక్రమం సందర్భంగా ముచ్చివారి తోట 14వ వార్డులో మరి 50 మంది భక్తులు కూడా సారి సమర్పణ చేస్తున్నాం. మరి మండల దీక్ష, అర్ధ మండల దీక్ష, పాల మండల దీక్ష అని చెప్పి 3 భాగాలుగా మరి దీక్ష ఏర్పాటు చేసి మరి ఈవో గారనగా, ప్రధాన అర్చకులు గురుమాత చిన్నగారనగా మరి అమ్మవారిని ఎంతో అందుబాటులో భక్తులందరికీ ప్రతి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మరి అఖండ దీపోత్సవం గాని, కుంకుమ పూజలు గాని, అలాగే మరి జ్యోతి ఊరేగింపులు గాని, ఇవాళ సారి ఊరేగింపు గాని, అలాగే పడి పూజా కార్యక్రమం, అలాగే లక్ష దీపోత్సవం, అలాగే ఎన్నో విశేషమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది. మరి అమ్మ మాల వేసుకున్నట్టు వాళ్ళకి అమ్మ అనుగ్రహం మాల వేసుకున్నట్టు వాళ్ళకే కాదు, మాల వేసుకునే వాళ్ళు తిరిగే పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి అమ్మ చల్లగా చూస్తారు. ఒక భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణమే కాకుండా యావక ప్రపంచాన్ని కూడా చల్లగా చూసే తల్లి మన జగన్మాత మావుళ్లమ్మ తల్లి. అలాంటి తల్లికి మరి సారి సమర్పణ అనేది మా చేతుల మీద జరుగుతున్నందుకు మేము పూర్వజన్మ సుకృతంగా భావించి విజ్ఞానం, వినోదంతో పాటు యువతకు శారీరక పరిపుష్టికి, మానసిక ఉల్లాసానికి యూత్ హాస్టల్స్ ఉద్యమాన్ని ప్రోత్సహించాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోమరాజు యువతకు పిలుపునిచ్చారు. భీమవరం సత్యం మాధోపెడిక్ హాస్పిటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో యూత్ హాస్టల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు తన కార్యాలయంలో 2023-24 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న 400 వైహెడ్ డిస్టిక్ యూనిట్లలో భీమవరం ఉత్తమ యూనిట్ అవార్డుకు ఎంపికైందని, ఈ అవార్డుకి ఎంపిక కావడమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే భీమవరం 2వ అతిపెద్ద యూనిట్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. భీమవరం యూనిట్ వరుసగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచిందని తెలియజేస్తూ యూనిట్ అధ్యక్షులు మంతెన వెంకట నరసింహ సీతారామరాజుకి డాక్టర్ సోమరాజు తన కార్యాలయంలో వైహై అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సోమరాజు, యూనిట్ అధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు, యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, కార్యదర్శి నందమూరి రాజేష్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరల్ జూబ్లీ కన్వీనర్ గన్నాబతుల శ్రీనివాసరావు, యూనిట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆరేటి వెంకట సత్యనారాయణ, పెనుమత్స పెద్దిరాజు, కంతెటి వెంకటరాజు, వడుపు గోపి, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ, జానపాటి మధుసూదనరావు, కటికరెడ్డి వెంకటరత్నం, పేరుచెల లక్ష్మణవర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, గోపిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నట్లు పీఆర్ఓ తాళ్లపూడి గాంధీ తెలిపారు. జాతీయ స్థాయిలో భీమవరంలో 15 డిసెంబర్ రోజున, ఆదివారం రోజున త్యాగరాజ భవనంలో 30 సంవత్సరాల సందర్భంగా కోరల్ జూబిలీ ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలనే తలంపుతో మా అధ్యక్షుల వారు చిలుకూరు నరసింహరాజు గారు వారు ఆధ్వర్యంలో కమిటీ ఒక ఫామ్ చేశాము. ఆ కమిటీకి గన్నాబత్తుల శ్రీనివాసరావు గారు దానికి కన్వీనర్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, అలాగే జాతీయ స్థాయి చైర్మన్, అలాగేనేమో వివిధ రాష్ట్రాల యొక్క చైర్మన్లు ఇందులో పాల్గొంటారు. మన రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి 200కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని, మన భీమవరంలో 400 మంది, 500 మంది మన కార్యవర్గ సభ్యులు కూడా ఇందులో సభలో పాల్గొంటారు. అత్యంత వైభవంగా జాతీయ స్థాయిలో భీమవరం యొక్క యూత్ హాస్టల్ యొక్క ఘనతని ఈ సందర్భం గుర్తు చేస్తూ రాష్ట్ర కార్యవర్గము ఇదే సందర్భంలో మనకి ఉత్తమ బెస్ట్ యూనిట్ అవార్డుకి ఇవ్వటము, దాన్ని మా యొక్క అధ్యక్షుల వారు ఈ రోజున
రాష్ట్ర అధ్యక్షులు సోమరాజు గారి నుంచి స్వీకరించడము మాకు ఆనందంగా ఉంది. భారతదేశంలోనే 400 యూనిట్లు ఉంటే సౌత్లో 200 యూనిట్లు ఉన్నాయి. ఆ 200 యూనిట్లలో భీమవరం ఫస్ట్ ప్లేస్ రావటం, అలాగే మా సోదరుడు నాగేశ్వరరావు గారు, శ్రీను గారు, అందరూ మన వెంకటరాజు గారు, సోమరాజు గారు చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందం. కోరల్ జూబ్లీ అని చెప్పేసి ఫంక్షన్ ఒకటి చేసుకుంటాం, అది కూడా చాలా హైలైట్ చేయాలని, మన భీమవరం ఏంటో పశ్చిమ గోదావరి రెండింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా మేమంతా కలిసిమెలిసి ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. దానికి అయ్యే ఖర్చులు గాను ఇంకోటి గాను అన్నింటినీ కూడా మేము బరాయించుకుంటూ వేరే విషయాల్లో కూడా మేము ముందుండి చేస్తామని చెప్పేసి ఈ విధంగా సోమరాజు గారికి మాటిస్తాం. 7వ తారీఖు ఆదివారం రోజున వైహెచ్ఏ ఆంధ్రప్రదేశ్ శాఖ వారి రాష్ట్ర మీటింగ్ జరిగింది, కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో మన యూనిట్కి మంచి గుర్తింపు లభించింది. మొత్తం దక్షిణ భారతదేశంలోనే శరవేగంగా మెంబర్షిప్ పెంచుకుని మొత్తం రాష్ట్రంలో 2వ స్థానంలో నిల్చున్న సందర్భంలో మన రాష్ట్రానికి బెస్ట్ ఇన్ ద మెంబర్షిప్ అవార్డు లభించింది. దక్షిణ భారతదేశం మొత్తానికి. యూనిట్ ప్రెసిడెంట్ గారికి, యూనిట్ చైర్మన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఇంతే వేగంతో కొనుగోలు రాష్ట్రాన్ని కూడా మొత్తం లీడర్ కింద అవుతారని. కాళ్ల దత్తపాదుకా క్షేత్రం నందు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పసుపులేటి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తొలుత పసుపులేటి సత్యనారాయణ దంపతులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం సామూహిక అనగాష్టమి వ్రతం జరిగింది. ఎస్టీహెచ్ఎస్ వాలంటీర్లు 50 మందితో లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణం, సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. కార్తీక వన సమారాధనకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఆశ్రమం మన కాళ్ళ గ్రామంలో శ్రీ పాదుకా క్షేత్రంలో ఈరోజు నవంబరు 23వ తారీఖుని అనగాష్టమి జరిగింది. అలాగే కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక మాసం అన్నసమారాధన జరిగింది. అలాగే అనగాష్టమి వ్రతము, భగవద్గీత పారాయణము, లలిత సహస్రనామము, సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈరోజు సుమారు 50 మందితో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. అలాగే పూజ్యశ్రీ గురుదేవులు అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క పూజలో కూర్చున్న దంపతులు, మెయిన్గా పశువుల సత్యనారాయణ దంపతులు వారు సహకారంతో ఈరోజు అనగాష్టమి జరుగుతుంది. అలాగే
ఈ యొక్క అన్న సమారాధాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పని గురుదేవులు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాం. జయగురత్త శివరత్త. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం రూరల్ మండలం చెనిమీరంలోని విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రంలో మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ పూనారామం సౌజన్యంతో 30 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ కరస్పాండెంట్ భూపతిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ పూనారామం మానవ సేవే మాధవ సేవగా తలచి భీమవరం పరిసర ప్రాంతాల్లోని అన్ని వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు వారి అవసరాలను గుర్తించి సహాయ సహకారాలు అందిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మానవతా భావాలతో పూనారామం వారానికి ఒక పర్యాయం వివిధ సందర్భాలను పురస్కరించుకుని అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులతో నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ రోజు ఆశ్రమంలోని 35 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుమస సూర్యనారాయణరాజు, ఇందుకూరి శివాజీ వర్మలు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేను మాట్లాడుతున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయం ఏంటంటే ఉత్తమ సమాజ నిర్మాణం, శాంతి జీవనం. అదే మాదిరి మానవ సేవే మాధవ సేవ అనే ధ్యేయంతో మా మానవతా సంస్థ పనిచేస్తూ ఉంటుంది. లేని వాళ్ళకి సహకారం చేయటం, ఎవరైతే నీడీగా ఉన్నారో కొన్ని ఎడ్యుకేషన్ పూర్ వాళ్ళకి సహకారం చేయటం, ఇలాంటి అన్ని సహకార కార్యక్రమాలను చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. మేము చేసేది ఎంతో చాలా చిన్నది. ఆ భగవంతుడు సంకల్పించడం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను. మీరందరూ కూడా సంకల్పించుకుంటే మీకు భగవత్ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. డబ్బులే ఉండక్కర్లేదు, మనసులో కోరుకుంటే ఎవరైనా సరే చేయవచ్చు. నా ఈ చిన్న గిఫ్ట్ స్వీకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పూనారాము గారు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా మందికి డబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రకరకాలైనటువంటి సర్వీసెస్ చేస్తున్నప్పటికి కూడా అందులో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చెప్పాల్సి వస్తే మనం పూనారాము గారిని చెప్పాలి. ఎందుకనంటే అవతల వారి కష్టం తెలిసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి వ్యక్తి అయినా ఏదో క్యాజువల్ గా మనం చేసి సంతృప్తి పడడం కాదు. అలా కాకుండా ఎవరికి ఏది అవసరం వచ్చు ఇందులో మన ఆశ్రమంలోనే కొంతమందికి ప్రతి నెల డబ్బులు ఇచ్చి వాళ్ళు బ్రతకడానికి అవకాశం చూపిస్తున్నారు, కొంతమందికి బట్టలు ఇస్తున్నారు, అలాగే మన దాంట్లో భోజనాలు పెట్టిస్తున్నారు. ఇలాగ మనలాంటి ఎన్నో ఉన్నాయి చుట్టుపక్కల, అన్నిట్లోనూ ఇలా చేస్తున్నారు. ఇది గొప్పతనం అయిందంటే చిన్నపిల్లల పుట్టినరోజు దగ్గర నుంచి మొత్తం అన్ని స్పెషల్ డేస్ లోనూ కూడా అన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో కూడా వారు ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతో మందికి ఆయన సహకారాలు అందిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా మరి భీమవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులైనటువంటి పెనుమస రామ్మోహన్ వర్మ గారు, పూనారామం గారు అంటాం. మరి వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో సందర్భంలో మరి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల సంక్షేమ కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, అలాగే అనాథలకు కానీ, యాచకులకు కానీ, పేదవారికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే రామం గారు ప్రతి వారానికి ఒకసారి మరి ఇటువంటి క్షేత్రాన్ని దర్శించి ఆ కేంద్రాల్లో వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ మరి వాళ్ళకి వస్త్రదానం, అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు భీమవరం రూరల్ మండలం చెనిమీరం గ్రామంలో ఉన్నటువంటి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధులకు మరి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వారి సౌజన్యంతో ఇక్కడ వస్త్రదానం చేయడం జరిగింది. మరి సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులకు ఇటువంటి సందర్భాలను పురస్కరించుకుని ఒక పక్క మనం భగవత్ సేవ, మరి మానవ సేవ, మాధవ సేవ రెండూ కూడా చేయాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి పూనారామం గారు మరి ఆ పరమశివుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరి ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరూ కూడా ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు వెనకాల ఉండి. ఆ తాతగారిని మనవరాలు కానీ మనవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మరి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి వాళ్ళ కుటుంబం అభివృద్ధిలో ఉండి ఇటువంటి పిల్లలకు కూడా మంచి మనసు కలిగి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు కూడా సహకరించాలని చెప్పేసి ఇండియన్ ఒలింపిక్ లో కరాటేను ప్రవేశపెట్టబోతోందని, అందుకు విద్యార్థులు అనుమతులు పొందిన కరాటే ఇన్స్టిట్యూట్ లో ప్రత్యేక శిక్షణ పొందాలని ఇండియా స్టైల్ చీఫ్ కియో జపాన్ ఫోటోకాన్ అసోసియేషన్ ఇండియా ఫౌండర్ మహ్మద్ జహంగీర్ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం జరగబోయే ఫస్ట్ ఏపీ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు న్యాయ నిర్ణేతగా వచ్చిన ఆయన శనివారం బీసీఎన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా కరాటే టోర్నమెంట్ నిర్వాహకులు షేక్ హస్తానీ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 500 మంది కరాటే విద్యార్థులతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు. నా పేరు మొహమ్మద్ జహాంగీర్. నేను ఇండియా స్టైల్ చీఫ్, కియో జపాన్ షోటోగన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఫౌండర్. తర్వాత నేను తెలంగాణ స్పోర్ట్స్ కరాటేడో అసోసియేషన్ రెఫరీ కమిషన్ చైర్మన్ని. మరియు ఇక్కడ ఎస్కేడిఏలో ఈరోజే శుభారంగంగా మన వెంకటేశ్వరరావు గారు అందులో జాయిన్ అయ్యారు. తర్వాత స్టేట్ స్టైల్ చీఫ్ కూడా మా అసోసియేషన్ బ్యానర్ నుంచి ఈరోజే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అజ్దాని గారు, ఎస్కే అజ్దాని గారు శుభ సందర్భంగా ఈరోజు ట్రైనింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ కాబోతుంది. సీనియర్లకు డాన్ గ్రేడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రేపు జరగబోయే టోర్నమెంట్కు దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఇందులోపల పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటిదంటే కరాటే లోపల రికగ్నైజ్, అన్రికగ్నైజ్ అనే 2 పార్ట్స్ ఉన్నాయి, 2 భాగాలుగా ఉన్నాయి. రికగ్నైజ్, అన్రికగ్నైజ్ అంటే ఏంటిదంటే రికగ్నైజ్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండే సంస్థలు, అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న కరాటే సంస్థలు. అందులోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. అవి గల్లీ అయినా సరే, స్టేట్ అయినా సరే, నేషనల్ అయినా, ఏషియా అయినా, అంతర్జాతీయ స్థాయిలో ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాన్నే రికగ్నైజ్ కరాటే అంటారు. ఇది విద్యార్థులకు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కరాటేను రికగ్నైజ్ చేశారు. కొన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో మేబీ డిసెంబర్ ఆర్ జనవరి 2025లో ఇండియన్ ఒలింపిక్ కూడా కాబోతుంది. ఇది శుభ పరిణామము. ఎందుకంటే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి భరత్ శర్మ సారి గారి ఆశీస్సులతోటి, ఆయన ఆశీర్వాదంతో కరాటేను ఇండియన్ ఒలింపిక్ రికగ్నైజ్ చేయబోతుంది. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లోపల ప్రాసెస్ ఉంది, ఏది రికగ్నైజ్ది. అయితే ఇంకా అది వచ్చే సంవత్సరము మేబీ అందరి సహకారంతో, అందరి మాస్టర్ల సహకారంతో రికగ్నైజ్ కరాటే అసోసియేషన్, స్పోర్ట్స్ కరాటేడో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆ మెంబర్ సహకారంతో, ఆ దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చే సంవత్సరం కూడా రికగ్నైజ్ కాబోతుంది. దీంతో లాభం ఏంటిదంటే యూనివర్సిటీ లెవెల్స్, మీ యొక్క పిల్లల భవిష్యత్తు, తర్వాత SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఈరోజు టీమ్స్ బయలుదేరుతున్నాయి. అనంతపూర్ డిస్టిక్లో ఈరోజు అండర్ 17, 19 సెలక్షన్స్ కూడా ఉన్నాయి అనంతపూర్ ఏపీ లోపల. అయితే అనేది ఏంటిదంటే కరాటేను రికగ్నైజ్ చేయబోతున్నారు ఇండియన్ ఒలింపిక్లో. తద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో కూడా ఇది చేరబోతుంది. కాబట్టి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కావాలంటే రికగ్నైజ్ కరాటే. అన్రికగ్నైజ్ మీన్స్ ఏంటిదంటే సొంత సంస్థలు. ఏపీ స్టేట్ ఆల్ స్టైల్ టోర్నమెంట్ షాదీఖానా ఆకివీడు, వెస్ట్ గోదావరి డిస్టిక్. అడ్రస్ షాదీఖానా. సండే 8 o'clock స్టార్ట్. 8 o'clock స్టార్ట్ అవుద్దని అందరూ రావాలని మీకు మనవి. డియర్ పేరెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ రేపు ఆకివీడు షాదీఖానాలో స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతుంది. మీరు ఈ కరాటే పోటీలను తిలకించడానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఇందులో బాలబాలికలు, మెన్, ఉమెన్ కేటగిరీలో పోటీలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య రిఫరీ అండ్ జడ్జిగా మొహమ్మద్ జహంగీర్ గారు 7th Dan బ్లాక్ బెల్ట్, ఆయన హైదరాబాద్ నుంచి ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఎస్ వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన వస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. దీన్ని తిలకించి మీ పిల్లలందరినీ కూడా కరాటే నేర్చుకోవడానికి ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన అగ్ర నాయకులు, ప్రజాప్రతినిధులు. సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబుకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు, పలు సంస్థల ప్రతినిధులు.
భీమవరం గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద వైభవంగా కోటి దీపోత్సవం. భీమవరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.